హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ కర్రీ చేస్తున్నాను. దోసకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, కారం, ధనియా పొడి, ఉప్పు, ఇంగువ, తాలింపుకు సరిపడా. ఇప్పుడు హాఫ్ కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. ప్యాన్ హీట్ అయింది. దాంట్లో ఈ నువ్వుల్ని దోరగా వేయించుకుందాం. ఈ సీజన్లో శరీరంలో నువ్వులు వేడిని కలిగిస్తుంది కాబట్టి మనం కూరల్లో అప్పుడప్పుడు నువ్వుల్ని వాడుకోవటం చాలా మంచిది. అలాగే నేను దోసకాయ కూడా వాడుతున్నాను. నువ్వులు ఈ విధంగా దోరగా వేయించుకున్నప్పుడు చిటపటామని సౌండ్ వస్తే బాగా వేగిపోయినట్టండి. ఇప్పుడు నువ్వుల్ని పొడి చేసుకోవడానికి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లి, ఒక 10 రెబ్బలు తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు తాలింపుకు సరిపడా ఆయిల్ని పోసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, చాలా కొంచెం మెంతులు, కొంచెం ఇంగువ పొడి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుంటాను. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. ఈ మగ్గిపోయిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసేస్తాం. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ మాత్రమే పోస్తున్నానండి దోసకాయ ముక్కలు మగ్గడానికి.
చూడండి, దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నువ్వుల పొడి, దోసకాయ ముక్కలు బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుందాం. అంతేనండి, నువ్వుల పొడి వేసిన టేస్టీ హెల్తీ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ భువన.